రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. శాసనసభ ఎన్నికల ముందు రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక భద్రతా దళాల కాల్పుల్లో 30 మంది వరకు మరణించగా 200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఇక గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 27న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను శరణార్థులుగా కేటాయించాడని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఈ నిర్ణయం స్థానిక ప్రజల రాజకీయ హక్కులను దెబ్బతీస్తోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక చర్యలకు దిగిందని జేఏఏసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో పాకిస్తాన్ గత వారం రోజులుగా పాకిస్తాన్ అట్టుడుకుతోందని చెప్పాలి. అటు పాకిస్తాన్ సంబంధించినటువంటి జాయింట్ అవామీ కమిటీ ఏదైతే ఉందో జేఏఏసీ, సో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి జాయింట్ అవామీ కమిటీ స్థానిక సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. అటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటమే చేస్తుందని చెప్పాలి. పాకిస్తాన్ మొత్తం అంటే పీఓకే ప్రాంతం మొత్తం కూడా ఒక రకమైనటువంటి రక్తసిక్తంగా మారింది. ఈ నిరసనలు ఏకంగా లండన్ వరకు కూడా చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. లండన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం ఏదైతే ఎంబసీ ఉంటుందో ఆ ఎంబసీ ముందు కూడా నిరసనలు వ్యక్తం చేశారు. అటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. సో పాకిస్తాన్ లోయలో జరుగుతున్నటువంటి ఈ నిరసన రక్తపాతం ఏదైతే ఉందో ఇది లండన్ వరకు కూడా వ్యాపించిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో జూలై 27న పీఓకేలో ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తిగా 53 స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో ప్రత్యక్ష ఎన్నికలు 45 స్థానాలకు జరగబోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇందులో 12 సీట్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో స్థానికులకి అవకాశం రావాలి, స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలి, స్థానికులకు అవకాశం రావాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ ఈ 12 స్థానాలు ఏవైతే ఉన్నాయో శరణార్థుల కోసం కేటాయించినటువంటి స్థానాలు. సో ఇట్లా నేపథ్యంలో ఆ 12 స్థానాలు కూడా 45లో చేర్చేసరికి స్థానికంగా హక్కులు కోల్పోతున్నారంటూ పీఓకేలో ఒక నిరసన మాత్రం వ్యక్తమవుతోందని చెప్పాలి. సో పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ కూడా లండన్లోని పాకిస్తాన్ హై కమిషన్ బయట కూడా నిరసనలు వ్యక్తం చేసేటువంటి స్థాయికి ప్రస్తుతానికి మారిపోయింది. సైన్యానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ 12 స్థానాలకు సంబంధించి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇస్తున్నారు. స్థానికులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శరణార్థుల కోసం కేటాయించినటువంటి స్థానాలు ఇవి. అటు కూడా ఈ ఎన్నికల ముందు అంటే పీఓకేలో జరగబోతున్నటువంటి ఎన్నికల ముందు ఒక తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుందని చెప్పాలి. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతానికి ఆందోళన తీవ్రంగా నడుస్తుందని చెప్పాలి. 45 మంది శాసనసభ్యులున్నటువంటి అంటే ఈ 45 మంది సభ్యులున్నటువంటి ఈ శాసనసభలో ఆల్మోస్ట్ ఈ సీట్లు కాశ్మీర్తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి వేరే ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి వేరే వాళ్ళ కోసం ఇక్కడ శరణార్థుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. సో ఇది స్థానిక రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తున్నారంటూ కూడా బయట వాళ్ళ ప్రభావాన్ని పెంచుతుందంటూ కూడా ఇప్పటికే జేఏసీ తీవ్రంగా ఆరోపిస్తోంది. సో ఈ సంస్థ మొత్తం కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది, ఒక ఉద్యమంలాగా మారిపోయిందని చెప్పాలి. సో ఎన్నికల ముందు అంటే కేవలం ఈ ప్రాంత భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి టైంలో కేవలం ఇక్కడన్నటువంటి నివాసితులకే ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్స్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో చాలా కాలం నుంచి ఇదే ప్రచారం జరుగుతుంది. సో ఎన్నికల వేళ ఇది మాత్రం చాలా ఉద్యమ రూపం దాలుస్తోందని చెప్పాలి. జేఏసీ ఈ సీట్లను రద్దు చేయడానికి ప్రచారం అయితే చేస్తోంది. సో ఇక్కడ స్థానికులకు అవకాశం కల్పించాలి, బయట ప్రాంతం వాళ్లకు అంటే శరణార్థుల కోసం ఎవరైతే ఉన్నారో శరణార్థులకు కూడా అవకాశం రావాల్సినటువంటి అవసరం ఉందంటూ ఈ 12 స్థానాలకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రం తీవ్రంగా నడుస్తుంది. ప్రస్తుతానికి సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికే సైన్యం చేస్తున్నటువంటి
ఈ కాల్పుల్లో చాలా మంది ఇప్పటికీ ఆ గొడవల్లో ఆ కాల్పుల్లో చాలా మంది గాయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తం పాకిస్తాన్ పార్లమెంట్ దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కానీ అక్కడటువంటి ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి సమస్యల నుండే ఈ ఈ ఈ అంశం పుట్టిందనే చెప్పాలి. సో ప్రధానంగా ఉన్నటువంటి విషయానికి వస్తే కనుక కాశ్మీర్ నుండి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు ఎవరైతే వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ కోసం ఈ పీఓకేలో ఒక 12 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేయబడ్డాయి. సో దాంట్లో 1947 ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే 65 ఉందో ఆ తర్వాత యుద్ధాలు జరిగినటువంటి సమయం కానీ ఆ తర్వాత 1971లో జరిగినటువంటి యుద్ధాలు ఏవైతున్నాయో సో యుద్ధాల సమయంలో కూడా అంటే ఈ స్థానభ్రంశం జరిగిందనే చెప్పాలి. అంటే మైగ్రేషన్ జరిగింది. సో ఇందులో శరణార్థుల కోసం కేటాయించబడ్డటువంటి స్థానాల్లో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ శరణార్థుల కోసం కేటాయించబడ్డటువంటి స్థానంలో సో స్థానిక బలం లేకుండా పోతోంది అని ఈ 45 ఏదైతే ఈ 12 ఉన్నాయో ఈ 12 కూడా ప్రత్యక్ష ఎన్నికలు చేస్తున్నారు, రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు అన్నది పాకిస్తాన్ ప్రభుత్వం మీద సైన్యం మీద ప్రస్తుతానికి అక్కడటువంటి జేఏసీ చేస్తున్నటువంటి డిమాండ్. సో ప్రజల రాజకీయ నాయకత్వాన్ని బలహీనపరుస్తున్నాయి, స్థానిక ప్రజలకు ఇబ్బందిగా ఉంది, స్థానిక ప్రజల హక్కులు కోల్పోతున్నారంటూ ఒక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఈ ఆరోపణలో జేఏసీ ఖచ్చితంగా ఈ అంశాన్ని ఇంకా ముందుకే తీసుకెళ్తుంది. బట్ ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నడుస్తోంది. ఈ 12 రిజర్వ్ సీట్లలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శరణార్థులకు, ఇంకొక 6 లోయలో ఉన్నటువంటి ఎవరైతే శరణార్థులు ఉంటారో సో వాళ్ళ కోసం కేటాయించబడ్డటువంటి స్థానాలు. సో ఈ 12 సీట్లను రద్దు చేయాలంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. సో ఇది స్థానికంగా మా బలం కోల్పోతోంది, మాకు రావాల్సినటువంటి హక్కులను బయట నుంచి వచ్చిన వాళ్లకు వలసదారులకు ఇస్తున్నారన్నటువంటి శరణార్థుల కోసం ఇస్తున్నటువంటి ఈ స్థానాలను ఖచ్చితంగా రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ మాత్రం ప్రస్తుతానికి జేఏసీ డిమాండ్ చేస్తోంది. అటు గిల్గిత్ బాల్టిస్తాన్ తర్వాత అటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరగబోతున్నటువంటి ఈ జూలై 27న జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రస్తుతానికి ఈ 12 స్థానాల చుట్టే వివాదం నడుస్తోంది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.